హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు విహారీ ఛానల్. ఈరోజు మనం కొండవీడు కోట గురించి తెలుసుకోవడానికి వచ్చాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. శతాబ్దాల క్రితం పరకీయుల పాదముద్రలు పడి మన తెలుగు జాతి అపవిత్రమైన నాడు, అట్లాగే మనదైన జీవన శైలి మంట కలిసిపోయిన నాడు, ఇక్కడ ఉన్న కొండరాళ్లే ఒక మహా విప్లవానికి, మహాపోరాటానికి వేదికలయ్యాయి. అదే ఈ కొండవీడు కొండ చరిత్ర. సో ఈ కొండవీడు చరిత్ర ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందంటే రెడ్డి రాజుల దగ్గర నుంచి స్టార్ట్ అయిందనమాట. అసలు ఈ రెడ్డి రాజులు ఎవరు, ఎక్కడి నుంచి వచ్చారు, వాళ్ళకు ముందు ఈ కొండవీడు ప్రాంతాన్ని పరిపాలించిన రాజులు ఎవరు అనేది తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, క్రీస్తు శకం 1325లో రెడ్డి రాజులు ఈ కొండవీడు కోటని స్థాపించడం అయితే జరిగిందనమాట. దానికి ముందు కాకతీయ రాజులు దీన్ని పరిపాలించారు. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, ఇటు పక్క వచ్చేసరికి మనకి ఇక్కడ ఒక చిన్న మండపం అయితే ఉంది. దీని మీద ఈ బోర్డు మీద అయితే రాసేసి ఉంది, చూడండి మీరు కూడా. సో ఇటు పక్క అయితే మనకి ఇక్కడ ఒక మండపం అయితే ఉంది ఇటు పక్క. సో నెక్స్ట్ ఇటు పక్క వచ్చేసరికి మనకి ఇటు కూడా ఒక గుడి లాంటిది అయితే ఒకటి ఉంది, చూడండి మీరు కూడా. ఒకసారి మీరు చూస్తే ఇక్కడ కూడా మీకు గుడి లాంటిది ఒకటి కనిపిస్తుంది. మనం ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇక్కడ లైక్ ఇట్లా చూడండి ఒకసారి. ఇక్కడ మనకి కొండవీడు మసీద్ అని చెప్పి ఒక మసీద్ అయితే ఉందన్నమాట. ఇది మ్యాక్సిమం 20th సెంచరీకి సంబంధించినదనమాట. లైక్ అలాగా కొండవీడు రాజులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించిన మసీద్ అనమాట ఇటు. అట్లాగే మీరు ఇటు చూస్తే కనుక ఇక్కడ వేమన యోగి మండపం కూడా ఉంది. చూస్తే కనుక మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేద్దామంటే ఇటు నుంచి రైట్ నుంచి లెఫ్ట్కి వెళ్దాం అనమాట. సో ఫస్ట్ స్టార్టింగ్ మనం వేమన యోగి మండపం దగ్గర నుంచి స్టార్ట్ చేద్దాం. చూస్తున్నారు కదా, ఇక్కడ శ్రీ యోగి వేమన మండపం కొండవీడు. సో ఒకసారి చూసేద్దాం రండి. చాలా కూల్గా ఉంది. ఒకసారి మనం చూస్తే కనుక ఇక్కడ వేమన ఫోటో అయితే ఒకటి ఉందన్నమాట. ఇదంతా రాజు కాలం నాటిదే అనమాట. ఒకసారి మీరు ఈ స్టోన్స్ కూడా చూడవచ్చు, స్తంభాలు కూడా రాతి స్తంభాలు. ఇక్కడ గబ్బిలాలు కూడా చాలా ఉన్నట్టు ఉన్నాయి. సరే మనం చూస్తే ఇటు నుంచి ఏదో దారి కూడా ఉన్నట్టుంది ఇటు పక్క. ఫ్రెండ్స్ ఇక్కడ లాట్స్ ఆఫ్ మంకీస్ అయితే ఉన్నాయన్నమాట. సో ఇంతవరకు చూసారు కదా, దానికి ముందు నుంచి అయితే మనం వెళ్ళలేకపోయాము. సో బయటికి అయితే వచ్చేస్తాం అన్నమాట. అంటే మనం ఇక్కడ కొండవీడు మసీద్ అని ఉందన్నమాట. ఆ రోజు రాజులు రాణులు వాళ్ళకి సంబంధించిన ఒక కొండవీడు మసీద్ అయితే ఇక్కడ ఉందన్నమాట. సో దాన్ని ఒకసారి చూద్దాం రండి. కొండవీడులో
ప్రతిష్ఠించుకుని ఉంటారో వాళ్ళ కోసం ప్రత్యేకంగా నిర్మించిన ఆలయం చెప్పేసి. ఫాస్ట్గా ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, ఇదే మన మసీద్ అనమాట. ఆ రోజు ఆ కాలంలో వాళ్ళు వాడిన మసీద్ అనమాట. ముస్లిమ్స్ అయితే ఎవరు ఉన్నారో వాళ్ళు వాడిన మసీద్ అనమాట ఇది. చూడండి ఒకసారి. సో కూల్ కదా, పేర్లు ఇవన్నీ రాసేసి ఉన్నాయన్నమాట. సో ఇది కూడా చాలా శిథిలావస్థకు వెళ్ళిపోయింది, చాలా వరకు డ్యామేజ్ అయిపోయింది అనమాట. చూసే కనుక సో చూస్తున్నారు కదా, ఇదే అనమాట వాళ్ళ మసీదు. ఆ టైంలో వాళ్ళు యూజ్ చేసిన మసీద్ అనమాట ఇది. సో లైక్ నాకు ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే ఇది కూడా దేనికి సంబంధించిన రాజులకు సంబంధించిన ఒక చిన్న మండపం అనమాట. ఆ తర్వాత ఏంటంటే దీన్ని వీళ్ళు మసీదుగా మార్చుకోవడం జరిగింది. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, మనకి అటువైపు చూడండి ఒకసారి. అటు పక్క మనకు ఒక చిన్న గుడి లాంటిది ఒకటి ఉందన్నమాట. సో దాన్ని మనం కూడా నెక్స్ట్ దానికే వెళ్తాం అనమాట. సో ప్రజెంట్ అయితే మనకి ఏంటంటే ఇటు పక్క వచ్చేసరికి మనకి రాజుగారి కోట లాంటిది ఒకటి ఉందన్నమాట. సో ఒకసారి దాన్ని కూడా మనం ఒకసారి చూద్దాం రండి. కనిపిస్తుందా? రాజుగారి కోట ఒకటి ఉందన్నమాట. ఒకసారి దాన్ని కూడా చూసేద్దాం రండి ఒకసారి. మై గాడ్, ఫ్రెండ్స్ ఒకసారి చూస్తే కనుక మనకి ఇది కూడా ఒక కోట అనమాట. ఈ కొండలన్నీ మొత్తం 8 కొండలు ఉన్నాయన్నమాట మొత్తం. సో ఈ కొండ మీద ఉన్న కోట అనమాట. ఒకసారి దీన్ని కూడా మనం చూసేద్దాం రండి. దీన్ని అప్పట్లో స్నానాల గది అని కూడా అనేవాళ్ళు అంట. లైక్ మరి అది ఎందుకు అనేవాళ్ళు అనేది మనకి తెలియదు. సో లైక్ ఇక్కడ ఒకసారి చూస్తే కనుక వాటర్ బాటిల్లో వాటర్ అనేది వేస్ట్గా పడేశారు. సో ఇక్కడికి వచ్చే టూరిస్టులకి నేను చెప్పే ఒక మంచి ఉదాహరణ ఏంటంటే ఇక్కడ వాటర్ అండ్ ఫుడ్ అనేది వేస్ట్ అయితే చేయొద్దు అనమాట. సో ఇక్కడ మనం ఒకసారి వన్స్ ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ వాటర్ కానీ ఫుడ్ కానీ కావాలంటే 2-3 కిలోమీటర్స్ కొండ మొత్తం దిగి కిందకి వెళ్ళి అక్కడ కొనుక్కోవాలన్నమాట. సో ఎవరైనా సరే వాటర్ అండ్ ఫుడ్ అనేది వేస్ట్ అయితే ఎక్కువైతే చేయొద్దు. సో లోపలికి వెళ్దాం. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఒకసారి, చాలా ఓల్డ్ అనమాట. చాలా ఓల్డ్ అనమాట మండపాలు ఇవన్నీ. ఒకసారి మీరు కూడా చూడండి, ఇవన్నీ రాతి స్తంభాలు అనమాట. ఆ రోజు ఆ టైంలో రాజులు, రెడ్డి రాజులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ చేత నిర్మించబడ్డ మందిరాలు అనమాట ఇవన్నీ. ఒకసారి మీరు పేరుకి అయితే చూడవచ్చు అనమాట. చాలా అంటే చాలా వరకు ఇవన్నీ శిథిలావస్థకి వెళ్ళిపోతున్నాయి అనమాట. సో ఫైనల్గా అయితే మనకు అవుట్పుట్ ఇంతవరకే ఉందన్నమాట. చూద్దామండి. ఫ్రెండ్స్ ఒకసారి మీరు చూస్తే కనుక చూడండి ఒకసారి క్లారిటీగా. ఇవన్నీ ఏంటంటే చాలా డేంజర్ అనమాట. వీటి దగ్గరికి కూడా మీరు వెళ్ళొద్దు. ఒకవేళ వస్తే ఎవరైతే వస్తారో చూడటానికి వీటి దగ్గర కూడా వెళ్ళొద్దు. చూడండి ఒకసారి కావాలంటే చాలా డెలికేట్గా ఉన్నాయి అనమాట. మనం జస్ట్ టచ్ చేసినా పడిపోయేంత డెలికేట్గా ఉన్నాయి. సో ఇక్కడికి వచ్చినప్పుడు బీ కేర్ఫుల్ అనమాట. ఒకసారి దీని పైకి కూడా మనం వెళ్ళేసి చూద్దాం రండి. Oh, beautiful.
ఓకే, ఫైనల్గా అయితే దీని మీదకి అయితే మనం వచ్చేసామన్నమాట. ఒకసారి వ్యూ అయితే చూడండి, చాలా సూపర్గా ఉంది, చాలా అంటే చాలా సూపర్గా ఉంది. ఒకసారి రాజుగారి కోటను కూడా చూడొచ్చు మీరు ఇక్కడ నుంచి. ఒకసారి చూడండి. సో అదే అనమాట కనిపించేది కోట అనమాట. ఇక్కడ నుంచి చూడండి ఫ్రెండ్స్, అసలు వ్యూ అనేది చాలా బాగుందన్నమాట. ఇక్కడ కూర్చున్నాడే అటు తిరిగి, తను వచ్చేసరికి నా ఫ్రెండ్ అనమాట. తను మిడిల్ క్లాస్ రైడర్, తను కూడా ఒక యూట్యూబర్ అనమాట. ఒకసారి చెప్పాను కదా ఛానల్ పేరు మిడిల్ క్లాస్ రైడర్ అని చెప్పేసి. సో తనను కూడా ఒకసారి నచ్చితే కనుక మీరు ఛానల్లో ఒకసారి చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి తన ఛానల్ కూడా. తను ఎక్కువగా బైక్ రైడింగ్స్ గురించి లైక్ ఇలాగా బ్లాగింగ్స్ కూడా చేస్తూ ఉంటాడు అనమాట. ఒకసారి తను కూడా ఒకసారి చూడండి. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, మనం అయితే మ్యాక్సిమం కొండ మీద ఉన్నాం అనమాట. లైక్ ఇది మీరు చూస్తే కనుక ఈ కొండలు ఇవన్నీ చూడొచ్చు అనమాట. చాలా బ్యూటిఫుల్గా ఉంది, చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది అనమాట. ఒకసారి మీరు చూస్తే కనుక లైక్ ఇలా చూడండి ఒకసారి. ఇదే అనమాట రాజుగారి కోట. ఒకసారి మీరు చూస్తే కనుక రాజుగారి కోట అదే అనమాట. సో చాలా బాగుందన్నమాట. సో తనకేంటంటే ఇబ్బంది ఉన్నట్టుంది. ఇట్లా అటు నుంచి వచ్చాం అనమాట. ఒకసారి చూడండి, మనకు రూట్ కూడా కనిపిస్తుంది. మనం వచ్చిన వే అనమాట ఇది. సో అటు నుంచి గంటలు తిరిగి ఇవన్నీ ఇట్లా పైకి ఎక్కుంటూ వచ్చాం అనమాట. సో లైక్ వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో కొంచెం వాటర్ అనేవి కొంచెం ఎక్కువ తెచ్చుకోండి. ఏం పండుగ, ఫుడ్ లేదు, వాటర్ లేదు. అంతకుముందేమో నేను వచ్చినప్పుడు 10 రూపాయలు తీసినాడు.